మరి సెకండ్ నుంచి థర్డ్కి వెళ్ళి హ్యాట్రిక్. హాయ్ వెల్కమ్ టు టాకింగ్ మూవీస్ విత్ ఐ డ్రీమ్. నేను మీ దీక్షా సేద్. సో ఈరోజు మన స్పెషల్ గెస్ట్ వచ్చేసి భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు. సో ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ యాక్చువల్లీ చూస్తే అందరూ అరే సింగర్ కదా అనుకుంటారు. సో యు గాట్ సింగరే కదా అని అంటారు. యూఆర్ ఏ సింగర్. అది ఇట్లా ముద్ర పడిపోయింది. లైక్ మీ ఇంట్రొడక్షనే సింగర్గా వచ్చేసారు. సో సడన్గా ఇప్పుడు లైక్ మ్యూజిక్ డైరెక్టర్ ఇంకో ప్రమోషన్ కొట్టేశారు మీ మ్యూజిక్ ఫీల్డ్లోనే. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. సింగింగ్ ఈజ్ ఆల్వేస్ దేర్. మ్యూజిక్ డైరెక్షన్ వాజ్ మై ప్యాషన్. నాకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ డైరెక్షన్ అంటే ఇష్టం. సో చిన్నప్పటి నుంచి చేసేవాడిని చిన్న చిన్న జింగిల్స్, యాడ్ ఫిల్మ్స్, ప్రైవేట్ ఆల్బమ్స్, యూట్యూబ్ రిలీజ్ సాంగ్స్ అన్నీ చేసేవాడిని. బట్ నా ఫస్ట్ మూవీకి అందులో నిరూపమే అని ఒకటి చేశాను, నందు హీరోగా. బిక్స్ అనే డైరెక్టర్ డైరెక్ట్ చేసింది. అండ్ దిస్ ఇస్ మై సెకండ్ మూవీ, భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు. సో మరి సెకండ్ నుంచి థర్డ్కి వెళ్ళి హ్యాట్రిక్ ఎప్పుడు కొడుతున్నారు? తొందరలోనే కొట్టాలి. అండ్ డెఫినెట్లీ ఈ మూవీతో నాకు మంచి పేరు వస్తుందని నమ్ముతున్నాను గట్టిగా. బికాజ్ ఈ మూవీ సబ్జెక్ట్ కానీ అంటే మీరు మా మూవీ ట్యాగ్ లైన్ కానీ పోస్టర్స్ కానీ చూసుంటారు, నో యాక్షన్, నో సెంటిమెంట్, ఓన్లీ కామెడీ.
సో ఒక కామెడీ మూవీ ఒక మ్యూజిక్ డైరెక్టర్కి చేయడం చాలా కష్టం అండి. ఒక లవ్ సీక్వెన్స్ కానీ ఒక యాక్షన్ సీక్వెన్స్ కానీ చాలా ఈజీ, మెలోడీస్ కానీ. కానీ ఒక కామెడీ మూవీ, అందులో ఇంత హ్యూజ్ స్టార్ కాస్ట్ ఉన్న కమెడియన్స్ అందులో ఉన్నారండి. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది కమెడియన్స్ ఉన్నారు. సో దానికి వాళ్ళ టైమింగ్ డిస్టర్బ్ అవ్వకుండా మనం బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తూ, అండ్ ఒక్కొక్కళ్ళు రిజిస్టర్డ్ కమెడియన్స్, వాళ్ళ ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళ ఫ్యాన్స్కి ఒక టైప్ ఆఫ్ విజన్ ఉంటుంది వాళ్ళ ఫేవరెట్ కమెడియన్ని చూసుకొని. సో వాళ్ళ థీమ్స్ చేయడం కానీ, ఒక్కొక్క కమెడియన్కి ఒక్కొక్క థీమ్ చేశాము ఈ మూవీలో. సో అలా థీమ్స్ చేయడం కానీ ఇట్ టుక్ సమ్ టైమ్ అండ్ ఇట్ వాస్ అ టఫ్ జాబ్ ఫర్ మీ. డెఫినెట్లీ కామెడీ చేయడం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా కష్టం. సో కొంచెం కష్టమైంది కానీ చాలా ఇష్టపడి నవ్వుకుంటూ హ్యాపీగా చేసాం. అండ్ ఆర్ డైరెక్టర్, మీరు అడగకుండానే అదేదో సినిమాలో అన్నట్టు మీరేం మాట్లాడట్లేదు అంటే, మీరు అవకాశం ఇస్తే మాట్లాడతా అన్నట్టు. కాదండి, చేయాల్సింది కదా, మంచి టాలెంటెడ్గా చేయాల్సింది, కానీ యాంకరింగ్ చేశాక హోస్టింగ్. సో మేబీ అక్కడి నుంచే వచ్చి ఉంటుంది వాగుడు. అందరు ఇప్పుడు హీరోలు, యాక్టర్స్ అందరు కూడా సింగర్స్ అవుతుండ్రు. సో వై నాట్ ఎ సింగర్ కమ్ ఇంటూ అన్ యాక్టింగ్? లేదండి, యాక్టింగ్ చేశాను, ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను, నా వీడియో సాంగ్స్లో నేను చేస్తాను. మెయిన్ స్ట్రీమ్ యాక్టింగ్ కష్టమే, అట్లీస్ట్ ఇప్పుడు. దట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. చూద్దాం, టైం డిమాండ్ చేయాలి. సో ప్రతి ఒక్క సింగర్కి ఒక సాంగ్ అనేది యూట్యూబ్ ఉంటుంది లైఫ్లో, ఈ పాటతోటి ఇప్పుడు హిట్ వచ్చేసింది అనేసి. సో మీకు ఏ సినిమాలో ఏ సాంగ్ హిట్? నాకు నేను ఫస్ట్ మూవీస్ చాలా పాడుతూ వచ్చాను, చాలా పాటలు పాడాను. కానీ సాకేత్ అనే సింగర్ ఉన్నాడు ప్లేబ్యాక్ కేటగిరీలో అని నాకు ఒక ఏమంటారు, నా పేరు తెలిసే పాట రాజా ది గ్రేట్ టైటిల్ సాంగ్. అండ్ నాకు మీరు అన్నట్టు యూటర్న్ ఇచ్చిన పాట మాత్రం ఫ్రమ్ స్మార్ట్ శంకర్, దిమాగ్ ఖరాబ్. సో దాంతో నాకు కెరియర్ టర్న్ అయిందని చెప్పొచ్చు. అండ్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు మణి శర్మ గారు ఫర్ గివింగ్ మీ దట్ సాంగ్ అండ్ ట్రస్టింగ్ మీ. అండ్ లిటరలీ మీరు అన్న వర్డ్ చాలా కరెక్ట్, యూటర్న్ తీసుకోవడం అంటారు కదా, యూటర్న్ అని కూడా అన్నాను. లిటరలీ ఎ బిగ్ జంప్, ఒక జంప్ వచ్చింది నాకు. సో స్మార్ట్ శంకర్ సాంగ్ నుంచి మీకు ఒక మంచి యూటర్న్ వచ్చింది. సో మరి ఈ సాంగ్లో ఏదైనా పాట పాడారా మీరు? ఇందులో ఈ సినిమాలో, ఈ మూవీలో 2 సాంగ్స్ ఉన్నాయండి. ఒకటేమో మంచి మెలడీ, ఓల్డ్ స్కూల్. ఒకసారి పాడి వినిపిస్తారా మరి? యా. వెతికి 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 తిరిగి తిరిగి అలసి సొలసి, వెతికి 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 తిరిగి తిరిగి నిన్ను పట్టుకోనా, కన్నుల కంటన పడవే ఓ మైడియ పిల్ల, నువ్వే కనపడకుంటే గుబులా, సిగ్గులలో గిలివదిరి వెయిటింగే నిలువెల్ల పట్టు వదలని విక్రమార్కుడిలా. దిస్ ఇస్ అ బ్రెత్లెస్ కైండ్ ఆఫ్ సాంగ్, నాట్ అ బ్రెత్లెస్ ఎగ్జాక్ట్లీ. ఇది పాడింది దినకర్ అన్న. సో దినకర్ కల్వల ఈ పాట పాడాడు. అండ్ ఇంకో సాంగ్ ఉంది, దట్స్ అ హిప్ హాప్ సాంగ్. సో కంప్లీట్ వేరియేషన్, అది నేను పాడాను. నేను శ్రీకృష్ణ అన్న అండ్ దీపు అన్న కూడా చరణంలో ఒక 2 లైన్స్ పాడి, నాకు ఐ వాంటెడ్ దెమ్ టు సింగ్ ఇన్ మై మూవీ బికాజ్ ఐ లవ్ దెమ్, బోత్ ఆఫ్ దెమ్. సో ఈ పాట నేను మ్యాక్సిమం పోర్షన్ నేను పాడాను, హిప్ హాప్ సాంగ్. లక్కే దక్కేనా అల్లాడి జీని నా వెంటే దిప్పేనా అని ఒక ప్రాపర్ హిప్ హాప్ స్టైల్ సాంగ్. జనరలీ మనకి హిప్ హాప్ సాంగ్స్ అంటే తెలుసు, ఒక ప్రాపర్ బీట్ ఉంటుంది. దాంట్లో మేమేం చేసామంటే, అంటే నాకు శ్రీనివాస్ రెడ్డి గారు ఇచ్చిన ఫ్రీడమ్ గురించి చెప్తున్నాను. దీంట్లో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసామండి. హిప్ హాప్లో ఒక తబ్లా వాడాము, ఒక తబ్లా బీట్. సో అది మీకు ఇంకా ఇట్ విల్ బీ ఆన్ యూట్యూబ్ ఇన్ 1 or 2 days. ఆ సాంగ్ కూడా ఒక మంచి తబ్లా బీట్ని వాడాము. అండ్ అలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయగలిగే స్కోప్ మాకు ఇచ్చేది అవకాశం ఇచ్చినందుకు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు శ్రీనివాస్ రెడ్డి గారు. అండ్ నాకు కూడా ఎప్పటి నుంచో ఐ గ్రూ అప్ లిసనింగ్ టు ఇళయరాజా గారి సాంగ్స్. సో నేను చెప్పిన ముందు పాట వెతికి వెతికి, ఆ సిచ్యువేషన్ మొత్తం సినిమాలో కూడా సీన్ ఈజ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ లేడీస్ టైలర్ లో ఒక పాట ఉంటుంది కదా, ఎక్కడ దక్కున్నావే అనే పాట ఉంటుంది. నాకు ఆ స్టైల్లోనే కావాలి యాక్చువల్లీ. ఫస్ట్ అదే తీసుకొని రిమిక్స్ చేద్దాం అనుకున్నాను, కానీ
మళ్ళీ ఆ స్టైల్లో ఒకటి చేసి వినిపిస్తాను అని చెప్పి ఆ స్టైల్లో ఒకటి కంపోజ్ చేశాను. రెడ్డి గారు మళ్ళీ నాకు ఐ వాస్ వెరీ గ్రేట్ఫుల్ దట్ హీ యాక్సెప్టెడ్ దట్. ఎనీ డైరెక్టర్ ఒక స్టోరీ చెప్తాము, హీరో పలానా వ్యక్తి అనుకుంటున్నాము కానీ అదే హీరో కావచ్చు లేకపోతే ఇంకొకరు పెట్టొచ్చు అని చెప్తారు. సాంగ్ కానీ మ్యూజిక్ కానీ లిరిసిస్ట్ కూర్చుంటారు, వాళ్ళ ఒక రౌండ్ టేబుల్ అండ్ దెన్ యూ విల్ బి డిస్కసింగ్ రైట్. సో మీరు ఒక పర్సన్ అజ్యూమ్ చేసుకొని ఆ మ్యూజిక్ ఇస్తారా? సింపుల్ అండి. ఇప్పుడు ఒక కాన్సెప్ట్ చెప్తారు, మా కథ చెప్తారు, ఆ సిచ్యువేషన్ చెప్తారు. కథ మొత్తం విన్నాక ఏ హీరో బాగుంటుంది అని అనుకుంటారు. ఆ కేటగిరీలో ఒక 5 హీరోస్ ఉంటారు. అది దాటైతే చేయరు. సో ఆ సిచ్యువేషన్కి ఆ 5 హీరోస్లో ఎవరైనా బాగుంటారు, ఎవరికైనా మేము మ్యూజిక్ చేయొచ్చు. సో మేజర్గా సిచ్యువేషన్కే చేస్తామండి. ఒకవేళ ఆ 5 హీరోస్లో ఒకళ్ళు ఎక్స్పర్ట్ ఇన్ డాన్సింగ్ ఉంటే మేబీ హీరో కూడా లాక్ అయ్యాక ఒక బీజిఎం చేంజ్ చేసి ఎక్కువ డాన్స్ మూమెంట్స్ వచ్చేటట్టు బీట్స్ పెట్టి ఇస్తాం. బట్ మేజర్గా సిచ్యువేషన్ అండ్ స్క్రిప్టే అండి మమ్మల్ని ఇన్స్పైర్ చేసేది మ్యూజిక్ డైరెక్టర్స్ని. సో మోస్ట్లీ మీకు ఏది ఇంట్రెస్ట్, లైక్ మెలోడియా లేకపోతే సడన్గా థ్రిల్లింగ్ టైప్ మ్యూజిక్ సినిమాలు వస్తాయి, సో అది చేయడం ఇష్టమా, లేకపోతే రొమాంటిక్ సాంగ్సా, లైక్ విచ్? మ్యూజిక్ డైరెక్టర్కి అలా ఏమి ఉండదండి, స్ట్రాంగ్ పాయింట్స్ అంటూ ఏమి ఉండవు. నా ముందు మూవీలో 5 సాంగ్స్ ఉండినవి, అందులో ఆల్ డిఫరెంట్ జానర్స్ ఉండినవి. ఇందులో 2 కంప్లీట్లీ ఆపోజిట్ వేరియేషన్స్ ఉన్నాయి అండ్ ఒక ప్రమోషనల్ సాంగ్ చేశాము. కొన్ని రీజన్స్ వల్ల ప్రస్తుతానికి ఆపాము. విల్ బీ రిలీజింగ్ ఇట్ సూన్, కొంచెం లిరిక్ చేంజ్ చేసి. అది ఇంకో కంప్లీట్ వేరే జానర్, నేను రాహుల్ పాడాడు అది. సో కానీ పర్సనల్ చాయిస్ అని ఇస్తే మాత్రం ఐ వుడ్ ఎంజాయ్ డూయింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ ఐ లవ్ వర్కింగ్ ఫర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్. అందులో కూడా నాకు థ్రిల్లర్స్ అన్న మేజర్గా నాకు నచ్చేది థ్రిల్లర్ ఆర్ సెంటిమెంట్, ద సాడ్ ఎమోషన్ ఆర్ థ్రిల్లర్. ఆ 2 నాకు చాలా ఇష్టం. ఇంకా ఎక్కువ కష్టపడి చేస్తాను, ఇష్టపడి చేస్తాను ఆ 2 జానర్స్. సో మీకు ఛాన్స్ వస్తే ఏ సాంగ్ రీమిక్స్ చేస్తారు? ఇప్పుడు ఎగ్జాంపుల్ గువ్వా గోరింకతో ఎన్నో సాంగ్స్ నేను అసలు రీమిక్స్ చేయనండి. అంటే ఓల్డ్ సాంగ్స్, ఇప్పుడు ఇళయరాజా గారు అంటే ఇష్టం అని చెప్పారు. ఇష్టమే, ఆ స్టైల్లో ఒకటి చేయాలి. కానీ ఇప్పుడు ఇళయరాజా గారి పాటను మనం తీసుకొని రిమిక్స్ చేయడం అన్నది అది మామూలు ధైర్యం కాదండి. ఒక పాట రిమిక్స్ చేస్తున్నారు అంటేనే ఆ పాట ఆల్ టైమ్ హిట్ సాంగ్. సో అది అమ్మ పాట, మరి దాన్ని బిడ్డగా మార్చాలి అంటే చాలా ధైర్యం కావాలంటారు. అసలు టచ్ చేయొద్దండి, ఎందుకంటే అవి ఆణిముత్యాలు. అది యూ షుడెంట్ టచ్ దెమ్. నన్ను అడిగితే ఐ వుడెంట్ టచ్ దెమ్ అట్లీస్ట్. నేను ఇంకా మాట్లాడితే ఇప్పుడు అమ్మ పాట బిడ్డగా మార్చాలని మీరు చాలా మంచిగా చెప్పారు. ఎంత తల్లి బిడ్డలైనా మొహం ఎగ్జాక్ట్గా సేమ్ ఉండదు, పోలికలు మాత్రమే ఉంటాయి. ఆ పోలికల్ని తీసుకొని మనం ఇన్స్పైర్ అయ్యి వేరే చేసుకోవాలి. కానీ యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ లాగా తీసుకోవడం అంటే అది సినిమాల్లో వర్కౌట్ అవుతుందండి. మహేష్ బాబు గారు నానిలో వాళ్ళ కొడుకు కూడా సేమ్ ఫేస్లో వచ్చినట్టు, ఆర్ ఎన్టీ రామారావు గారి కొడుకు సేమ్ ఎన్టీ రామారావు గారు ఉన్నట్టు, అది మనకి పాటల్లో వర్కౌట్ కాదండి. వర్కౌట్ కాదు అంటే ఎంత రిమిక్స్ అయినా ఎంజాయ్ చేస్తారు ఒక 1 వీక్ 10 days, కానీ మళ్ళీ వినేది పాత పాటనే. సో బికాస్ అందులో యూ హ్యావ్ దట్, అంటే ఆత్మ, అది ఆత్మని మనం తీసుకురాలేం, బాడీని తీసుకురాగలుగుతాం కానీ యూ కెనాట్ గెట్ ద సోల్. సో ఐ వుడెంట్ డూ దట్ అన్లెస్ అండ్ అంటిల్ ఐఎమ్ ఫోర్స్డ్. ఐ వుడ్ రాదర్ ప్రిఫర్ డూయింగ్ సంథింగ్ సిమిలర్. ఆ ఎసెన్స్ మిస్ అవ్వకుండా చేస్తాను. సో మన భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు సినిమా జర్నీ ఎట్లుంది? ఫెంటాస్టిక్ జర్నీ అండి. ఎందుకంటే యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, నాకనే కాదు, ఫర్ ఎనీ మ్యూజిషియన్ కామెడీ ఈజ్ అ వెరీ టఫ్ జానర్ టు వర్క్ ఆన్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందరూ అనుకుంటారు కామెడీ మూవీ చాలా ఈజీగా, కానీ మ్యూజిషియన్స్కి చాలా కష్టం, ఎడిటర్స్కి చాలా కష్టం కామెడీ మూవీ. అంటే వాళ్ళ టైం చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఉన్న కమెడియన్స్ అన్నట్టు. అది మనం పోగొట్టకుండా, దాన్ని డిస్టర్బ్ చేయకుండా వెనకాల మన మ్యూజిక్ ఇవ్వడం అనేది ఇట్స్ రియలీ వెరీ టఫ్. సో నాకు అంత టఫ్ జాబ్ని నాకు చాలా ఈజీ చేసి పెట్టారు మా శ్రీనివాస్ రెడ్డి గారు. హీ హ్యాస్ అ క్లారిటీ. అంటే ఆయన వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఏమో మేబీ,
దో ఇట్స్ హిస్ ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ డైరెక్టర్, ఆయన ఇంతకు ముందు అన్ని సినిమాలు ఆర్టిస్ట్గా చేసి అనుకుంటా. హీ నోస్ వాట్ హీ వాంట్స్. చాలా మందికి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలుస్తుంది కానీ వాళ్ళకి కరెక్ట్గా కన్వే చేయలేదు. అండ్ హీ కెన్ ఎగ్జాక్ట్లీ టెల్ యూ వాట్ హీ వాంట్స్, పర్ఫెక్ట్గా చెప్పగలుగుతారు. దట్ 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 అది నాకు చాలా 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 హెల్ప్ అయింది నాకు ఈ మూవీ ప్రాసెస్ మొత్తంలో. సో హీ వాజ్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ హీ వాంట్స్. ఆయనకు కావాల్సింది చెప్పారు, మేము చేసి ఇవ్వడం. లేదు కొన్నిసార్లు సార్ ఇలా ఒకసారి ట్రై చేద్దాం బాగుంటుందేమో అని చెప్పిందా. ఇట్ వాజ్ వెరీ కూల్ అండి. ఆయన చాలా కూల్, ఆయన చాలా బిందాస్ కూల్ అండ్ ఒక ఫర్మ్ వ్యక్తి అండి. ఒక మాట ఇస్తే అది నిలబెట్టుకునే వ్యక్తి. సో అట్లాంటి మంచి మనిషితో వర్క్ చేయడం ఇట్స్ మోర్ దెన్ అన్ యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్. నాకు ఆయన తో ఏజ్ గ్యాప్ చాలా ఎక్కువ ఉన్నాయి. హీస్ బికమ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్, ఐ కెన్ టెల్ యూ దట్. అసలు ఎట్లా వచ్చారు మీరు ఇంటూ మ్యూజిక్? ఈ జనరేషన్లో లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ లైక్ డాక్టర్ ఆర్ ఇంజనీరింగ్ ఆర్ MSUS అని పోతారు. సో లైక్ హౌ డిడ్ యూ కన్విన్స్ యువర్ ఫ్యామిలీ? అంటే ఫ్యామిలీలో ఎంత వచ్చినా కానీ సమ్ పీపుల్ ఫ్యూ సే దట్ అరే ఎందుకు ఇండస్ట్రీ, ఫ్యూ పీపుల్ పోక్ దట్, బట్ మనం కష్టపడి వీ హ్యావ్ డన్ అండ్ వీ గివ్ అ బిగ్ సక్సెస్. కానీ ఎట్లా కన్విన్సేషన్? ఏం లేదండి, వెరీ సింపుల్. మీకు ప్రహ్లాదుడు తెలుసా? నేను ఆ టైప్ అండి. కడుపులో ఉన్నప్పటి నుంచి మ్యూజిక్ ఇచ్చిన మా ఇంట్లో. సో అది పుట్టినప్పటి నుంచే వచ్చింది. ఇంకా సో బ్లడ్లోనే ఉంటుంది, బ్లడ్లోనే ఉంది. అండ్ ఎవ్రీబడి నోస్ మై ఫాదర్. మేమే 1000 మందికి ట్రైన్ చేస్తూ ఉంటాం ఎవ్రీ వీక్. కొడుకునే ఎలా ఆపుతారండి, ఆపరు. ఫస్ట్ పాయింట్. అండ్ కాకపోతే మా ఇంట్లో కూడా ఒక ఫ్రీడమ్ ఉందండి. నువ్వేం చేస్తావు అని అడుగుతారు. మేమేం అవ్వాలనుకుంటున్నామో దానికి హెల్ప్ చేస్తారు. నేను ఇది అవుతా అని చెప్పి అది చేయకపోతే మాత్రం దే విల్ బి స్ట్రిక్ట్. సో నన్ను 7th మేము ఉండేది నల్లకుంటలో. అంటే మా చుట్టుపక్కలనే మొత్తం శర్మ, రామయ్య, ఆల్ మాతృశ్రీ అన్ని ఇన్స్టిట్యూట్స్ మా ఇంటికి వాకబుల్. మధ్యలో మేము ఉన్నాం, లిటరలీ వాకబుల్. ఐఎమ్ నాట్ జోకింగ్, 2 minute వాక్ అన్నీ. సో అట్లాంటి సిచ్యువేషన్లో కూడా నువ్వు నిజం చెప్పు, నువ్వు చదువు మీద ఇంట్రెస్ట్ ఉందా? బికాజ్ ఐ వాజ్ 85, 90% స్టూడెంట్ ఈవెన్ ఇన్ అకాడమిక్స్. ఇంట్రెస్ట్ ఉందా అని అడిగారు. నాకు దానికంటే ఎక్కువ మ్యూజిక్ మీద ఉందని చెప్పా. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే నేను పియానో నేర్చుకుంటా అని చెప్పా. అది చేస్తా, ఇది చేస్తా. అండ్ ఐ డన్ ఆల్ దిస్. దాంట్లో మేజర్ పార్ట్ మా అమ్మది. నాకు కొన్ని రోజులు మూడు లేకపోయినా, చిన్నపిల్లలం కదండి, కొంచెం ఏషాలు వేసినా ఒక 2 మంచిగా పెట్టి తీసుకెళ్ళేది పాపం, చాలా కష్టపడి. సో అక్కడి నుంచి మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్. అండ్ నేను నా ఇంటర్ తర్వాత నేను బీటెక్ జాయిన్ అవ్వలేదు, డిగ్రీ జాయిన్ అవ్వలేదు. ఐవ్ డన్ మై ఆడియో ఇంజనీరింగ్. నేను వైజాగ్ వెళ్ళిపోయి. సో అంటే అప్పటి నుంచే నా ఫోకస్ మొత్తం టు బీ ఎ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ వెరీ గుడ్ సింగర్, ప్రామిసింగ్ సింగర్ అనేది ఉండింది. సో చిన్నప్పుడు టీచర్ అడిగినప్పుడు సాకేత్ ఏమైతే, వాట్ ఈస్ యువర్ ఎయిమ్? మ్యూజిక్ డైరెక్టర్, సింగర్, అంతే. అంతే, సింపుల్ ఆన్సర్. చిన్నప్పటి నుంచి సింగిల్ ఆన్సర్, ఇప్పటివరకు మారలేదు, మధ్యలో ఎక్కడా మారలేదు. సో అది నాకు గుర్తున్నంత వరకు, నా ఊహ తెలిసినప్పటి నుంచి నేను చెప్పిన ఏకైక ఆన్సర్ అదే, సింగర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్. సో లైఫ్లో ఎక్కడైనా అప్స్ అండ్ డౌన్స్ అందరికీ ఉంటాయి. సో మోస్ట్ అప్స్ అండ్ డౌన్స్ ఎక్కడ ఏంది? అప్స్ అండ్ డౌన్స్ అంటే ఏమి ఉండవండి. ఐ విల్ టెల్ యూ వాట్. మనం ఒకటి అనుకుంటాం, ఈ పాట మనకు వస్తే బాగుంటుంది అని, అది మనతో పాడిస్తారు, కానీ వేరే వాళ్ళు తర్వాత ఫైనల్ పాట రిలీజ్ అవుతుంది. అవును, అలా అంటారు, నిజమేనా? లైక్ ఫ్యూ ఆఫ్ ద సింగర్స్ డిస్కషన్స్లో చెప్పారు, లైక్ ఇప్పుడు సో అండ్ సో ఇప్పుడు X% పాడారు, ఫైనల్ అయిపోయిందని అంటారు, విల్ గో బ్యాక్ హోమ్, వైజెడ్ వాళ్ళు వచ్చి పాడేస్తారు అక్కడ. ఒక మూవీ సాంగ్ డెసిషన్ అన్నది ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్ చేతిలో ఉండదండి. ఒక డైరెక్టర్కి నచ్చాలి, ప్రొడ్యూసర్కి నచ్చాలి, హీరోకి నచ్చాలి, ఇలా చాలామంది ఉన్నారు. సో మారచ్చు, అది తప్పు కూడా కాదంటాను నేను. బికాస్ వాళ్ళ విజన్ వేరే ఉండొచ్చు. ఒక డైరెక్టర్స్ విజన్ అల్టిమేట్లీ మ్యూజిక్ డిపార్ట్మెంట్ అన్నది ఇట్స్ వన్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. దానికి అన్నిటికీ మేజర్ డిపార్ట్మెంట్స్, మ్యూజిక్, ఎడిట్, కెమెరా, ఈ 3 వెరీ మేజర్ డిపార్ట్మెంట్స్ ఫర్ సినిమా అంటే డైరెక్టర్. సో వీ హ్యావ్ టు సాటిస్ఫై ద డైరెక్టర్. సో వాళ్ళ విజన్కి తగ్గట్టు మనం వర్క్ చేయాలి, అది ఏ డిపార్ట్మెంట్ అయినా. సో అలా వర్క్ చేసినప్పుడు వాళ్ళ చాయిస్ వేరే ఉండొచ్చు, మనకి అది అఫెండింగ్గా అనిపించవచ్చు, కానీ అల్టిమేట్గా వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి. కాబట్టి అలా మారుతాయండి, చాలా మారాయి. నేను చాలా పాటలు పోగొట్టుకున్నాను, అలా చాలా పాటలు నా ఫ్రెండ్స్ పోగొట్టుకొని నాకు వచ్చినవి ఉన్నాయి,
సో అది కామన్ అండి. అది అందుకనే రిలీజ్ అయ్యేంత వరకు ఆ పేరు, మా పేరు మేము స్క్రీన్ మీద, ఇప్పుడు స్క్రీన్ మీద, ఒకప్పుడు సీడీ మీద చూసుకునేంత వరకు, క్యాసెట్స్ జనరేషన్లో ఐఎమ్ స్టిల్ యంగ్ ఐ గెస్. సీడీస్ నుంచి ఉన్నాను నేను. సో సీడీస్ కానీ యూట్యూబ్లో కానీ మా పేరు చూసుకునేంత వరకు మేము ఎవరికి చెప్పుకోము. అందుకని ఈ మూవీలో పాడాము, ఆ మూవీలో పాడామని. సో అలాంటివి అప్స్ అండ్ డౌన్స్ అనను. అదే దట్స్ అ పార్ట్ ఆఫ్ యువర్ జర్నీ, స్ట్రగుల్. ఓ పాట పోయిందని డిప్రెస్ అవ్వద్దు, ఓ పాట వచ్చిందని చెప్పి ఎగిరి గంతు కూడా అవుతాను. నేనైతే అలానే ఉంటాను. నేను ఎక్కడున్నాను, ఈ కాళ్ళు ఇక్కడే ఉంటాయి అంతే. కాళ్ళు నేల మీద, కళ్ళు ఆకాశం పైన. అది లేదండి, కళ్ళు స్ట్రైట్గా ఉంటాయి నావి. అంటే సక్సెస్ కోసం అండి, గ్రోత్ ఇట్లా థాట్స్ అవి అక్కడ ఉండాలి, బ్రెయిన్ ఆకాశంలో ఉండాలి, కళ్ళు ప్లేస్లోనే ఉండాలి, అంతే అంటారు. సో ఇప్పుడు ఎవ్రీ మ్యూజిక్ డైరెక్టర్ హ్యాస్ ఎర్ యూనిక్ సిగ్నేచర్ మ్యూజిక్ ఉంటుంది కదా. సో మీ యూనిక్ సిగ్నేచర్? ఇంకా అంత యూనిక్ సిగ్నేచర్ వచ్చే అన్ని సినిమాలు చేయలేదు నేను. సో ప్రస్తుతానికి ఐఎమ్ ఎన్ ఆస్పైరింగ్ మ్యూజిక్ డైరెక్టర్. సో దిస్ ఇస్ మై సెకండ్ మూవీ. మేబీ దిస్ క్వశ్చన్ యూ షుడ్ ఆస్క్ మీ ఆఫ్టర్ ఐవ్ డన్ అట్లీస్ట్ 10 to 15. అంటే మనకి ముందే ఒక సిగ్నేచర్ పెట్టుకొని పోతే ఆల్రెడీ ఒక ఫస్ట్ మూవీస్ నుంచి మ్యూజిక్ అంటే మన మై సిగ్నేచర్ ఇప్పటికిప్పుడు చెప్పాలి అంటే, నేను ఈ అంటే మాస్ మ్యూజిక్ డైరెక్టరు లేదా మెలడీ మ్యూజిక్ డైరెక్టరు కాకుండా, ఐ థింక్ ఐఎమ్ అ కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్ హూ కెన్ గివ్ అ లాట్ ఆఫ్ వేరియేషన్స్. వర్సటైల్ కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు. వర్సటైల్ కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్. సో చెప్పని అన్నారు, మనకు ఆల్రెడీ సిగ్నేచర్ చేశారు కాబట్టి అది నా సిగ్నేచర్ కాదు, అది నాలో ఉన్న టాలెంట్ నేను చెప్పాను. దట్స్ నాట్ మై సిగ్నేచర్. యా. సో ఈ సినిమా మీకు మంచి ఎక్స్పీరియన్స్, అంటే ఎవ్రీ సినిమా విల్ లెర్న్ సంథింగ్. ఎస్ అండి. సో ఈ సినిమా ద్వారా మీరు ఏం నేర్చుకున్నారు? ఈ సినిమా ద్వారా నాకు ఏం నేర్చుకున్నారు అంటే, ఒక డిఫరెంట్ జానర్ని ఎంతవరకు స్టడీ చేయాలి, ఎలా స్టడీ చేయాలి, దాని సోర్సెస్ ఎక్కడి నుంచి వెతుక్కోవాలి అన్నది నేను డెఫినెట్గా నేర్చుకున్నానండి. దానికి వన్ ఆఫ్ ది నాకు చాలా ఎక్కువ హెల్ప్ చేసింది మా స్క్రీన్ ప్లే రాసిన మా పరం గారు. హిప్ హాప్ సాంగ్ అని చెప్పాను కదా, ప్రాపర్ హిప్ హాప్ మనం చేయలేము బికాస్ అది ఇండియన్ జానర్ కాదు. ఆయన ఆ ప్రాపర్ హిప్ హాప్ సౌండింగ్ వచ్చేంత వరకు ఆయన నా పీకల మీద కూర్చున్నారండి. సో అలా ఒక డిఫరెంట్ జానర్ ఆఫ్ మ్యూజిక్ని నేర్చుకోవడానికి ఈ మూవీ నాకు హెల్ప్ అయింది. అలానే ఇందాక నుంచి చెప్తున్నట్టు ఒక కామెడీ జానర్ చాలా టఫ్. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. నేను ఫస్ట్ చేసిన సెకండ్ డైరెక్షన్లోనే ఫస్ట్ కామెడీ కొట్టేశారు మీరు. విచ్ ఇస్ వెరీ టఫ్. అండ్ అది నాకు ఇప్పుడు ఇంకో 10 కామెడీ సినిమాలు వచ్చినా నేను ఈజీగా చేసేయగలుగుతా. అండ్ ఆ క్రెడిట్ కంప్లీట్గా శ్రీనివాస్ రెడ్డి గారిది. ఎలా చేయాలన్నది క్లియర్గా చెప్పేశాను నేను. సో చాలా ఎక్కువ నేర్చుకున్నాను నేను ఈ మూవీ వల్ల. సో సౌత్ ఇండియన్ స్టైల్ అలాగుంటుంది, నార్త్ అలాగుంటుంది, నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, అట్లా డిఫరెంట్ జోనర్స్ ఉంటాయి కదా. ఇఫ్ యూ గెట్ ఎ ఛాన్స్ ఇన్ ద నార్త్ ఈస్ట్ స్టైల్, అక్కడ వాళ్ళు విన్నరు. సో ఇమ్మీడియట్గా విల్ టేక్ थोड़ा सा टाइम ब्रेक 15-20 दिन 15-20 days then we can start working. ఒకప్పుడు అంటే కష్టపడాలి, అక్కడికి పోవాలి, అక్కడ సీడీ షాప్లకు వెళ్ళాలి, సీడీలు కొనుక్కోవాలి. సో వాళ్ళు ఎట్లా ఉంటుంది ఇప్పుడు మొత్తం అందరికీ మహాతల్లి గూగుల్ తల్లి ఉంది. కొట్టంగానే ఏరియా పేరు కొట్టంగానే దాని మ్యూజిక్ వచ్చేస్తుంది. దీన్ని నేర్చుకొని చేయడమే అంతే. సో పబ్లిక్ ఎక్కువ ఎటువంటిది ఆకర్షించబడి ప్రేమించే సాంగ్స్ టైప్ తీస్తారా, లేకపోతే సంథింగ్ యూనిక్ డిఫరెంట్గా? ఈ విషయం మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. మంచి క్వశ్చన్. నాకు ఇన్నేళ్లలో ఇన్ని ఇంటర్వ్యూస్లో ఎవరు అడగని క్వశ్చన్ ఒకటి అడిగారు. ఎవరైనా అడిగితే చెప్దామని, మనమే అడిగించుకొని చెప్పే దానికంటే పబ్లిక్ అనేవాళ్ళు ఇప్పుడు ఎలా తయారయ్యారంటే, పబ్లిక్కి ఈ జానర్ ఇష్టం, ఈ మ్యూజిక్ ఇష్టం అనేది లేదండి. ఆ హీరో ఇష్టం, ఆ హీరో రిలీజ్ చేసితే ఇష్టం, ఆ సింగర్ ఇష్టం, ఆ సింగర్ పాడిన పాట ఇష్టం. సో బేసిక్గా పబ్లిసిటీ అండ్ ఫేస్ వాల్యూ మీదే సాంగ్స్ వస్తున్నాయి. ఇది నేను ఖచ్చితంగా బండగుద్ది చెప్పగలుగుతాను. ఎందుకు అంటే చాలా చాలా మంచి మంచి పాటలు చిన్న సినిమాలు అయిపోవడం వల్ల, ఆర్ కొత్త సింగర్స్ అంతే స్టాండర్డ్లో పాడతారండి. కొత్త సింగర్స్ అంటే ఒకప్పుడు ఉదిత్ నారాయణ గారు కానీ, శంకర్ మహాదేవన్ గారు కానీ, వాళ్ళు ఫస్ట్ పాడినప్పుడు వాళ్ళు కొత్త సింగర్సే. సో కొత్త సింగర్స్ అనే కేటగిరీలో పడి పాటలు బయటికి రాక చాలా పాటలు, మంచి మంచి పాటలు అంత హిట్ అవ్వట్లేదు. కానీ
అదే పాట మీకు ఒక పెద్ద సినిమాలో పడితే, ఒక పెద్ద హీరోకి పడితే రీచ్ ఎక్కువ ఉంటుంది, దానివల్ల పాట హిట్ అయిపోతుంది. సో ఎలాంటివి ఇష్టపడతారు అంటే నేను ఈ ఆన్సర్ ఇవ్వగలుగుతా. పబ్లిసిటీ ఎక్కువ ఉన్న పాటలు ఇష్టపడుతున్నారు ఇప్పుడు. సో మీరు ఏ ఇయర్లో ఎందుకంటే మన ఇండస్ట్రీ ఈ మధ్య కాలంలో అంటే పిచ్చి పాటలు, మ్యూజిక్ లేని పాటలు ఎక్కడ రావట్లేదు. అన్నీ మ్యూజికల్ వాల్యూస్ ఉన్న పాటలే వస్తున్నాయి, మంచి లిరిక్స్ మళ్ళీ వస్తున్నాయి. సో మంచి పాటలే వస్తున్నాయి అన్నీ, అది చిన్న సినిమా కావచ్చు, పెద్ద సినిమా కావచ్చు. కానీ హిట్ ఎక్కడ అవుతుంది అంటే పబ్లిసిటీ మీద. అంతే. సో ఏదైనా పబ్లిక్ ఓట్స్ నుంచే వస్తుంది అంటారు. అంతే కదా, ఏదైనా అంతే కదా. ఇప్పుడు మీ ఛానల్ ఉంది, ఐ డ్రీమ్ ఉంది. ఐ డ్రీమ్కి ఎందుకు అంత వ్యూవర్షిప్ ఉంది? అదే మీరు నేను కూర్చొని నాకు ఛానల్ ఉంది అనుకున్నాం ఫస్ట్, ఇప్పుడే పెట్టేస్తా ఏముంది యూట్యూబ్లో. మీరు నేను కూర్చొని మీరు నా ఇంటర్వ్యూ చేయండి, క్లిక్స్ చూద్దాం ఏవి ఎక్కువ వస్తాయి. మాది ఎక్కువ వస్తుంది. మరి ఎందుకు? మీకు ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ ఉంది, పాపులర్, సో యూఆర్ ఫేమస్ అండ్ మీరు ప్రమోట్ చేస్తారు. మీరు ఒక లింక్ ఇలా వదిలితే టంగ్ టంగ్ నా మొబైల్తో సహా మాకు నోటిఫికేషన్స్ వస్తాయి. నేను బెల్ ఐకాన్ నొక్కాను కదా, అందుకని నోటిఫికేషన్స్ మాకు వస్తాయి. అంతే డిఫరెన్స్. వెరీ సింపుల్ బేసిక్ లాజిక్. ఇది కొత్తగా నేనేం చెప్పేది కాదు, అందరు తెలిసిందే, గుర్తు చేసుకుంటున్నాం అంతే. సో నా ఇన్ని ఇంటర్వ్యూస్లో ఈ ఇంటర్వ్యూలో అయితే నేను చాలా నేర్చుకున్నాను. నాకు ఒక టీచర్ లాగా అప్పటి నుంచి అనిపిస్తున్నారు. నా పాదాలకు మీ నమస్కారం. ప్లీజ్ కమ్మగే మరొక్కసారి ఏదో అన్నానులేండి. ఠీకే. సో మంచి జర్నీ ఇచ్చింది మనకి ఈ సినిమా మన భాగ్యనగర వీధుల్లో. ఖచ్చితంగా చూడండి. December 6th రిలీజ్ అవుతుంది. మీ దగ్గరలో ఉన్న థియేటర్స్ అన్నిట్లో రిలీజ్ అవుతుంది. సో ఖచ్చితంగా వెళ్ళి చూడండి. అండ్ పైరసీ ఎంకరేజ్ చేయకండి ప్లీజ్. థియేటర్లోనే చూడండి, మా అందరికి సపోర్ట్ చేయండి. మీరు ఎంతమంది వెళ్ళి థియేటర్ చూస్తే మాకంత పేరు వస్తుంది, మాకంత డబ్బు వస్తుంది. దానివల్ల మేము ఇంకా వర్క్ చేయగలుగుతాం, ఇంకా సినిమాలు వస్తాయి, మేము మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉండగలుగుతాం. సో దీన్ని బట్టి నన్ను చూస్తూ మాత్రం సాకేత్ ఈజ్ టూ స్ట్రైట్ ఫార్వర్డ్. మరీ అంత స్ట్రైట్ ఫార్వర్డ్ అయినా కానీ గొంతులో దిగిపోద్ది. చాలా తగ్గింది నాది. ఒకప్పుడు మరీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండేవాడిని, చాలా తగ్గింది. ఏంటి మీ ధైర్యం? ఏం లేదండి, నేను తప్పు చేయను. తప్పు చేస్తే ఒప్పుకునే ధైర్యం ఉంది, అదే నా ధైర్యం. సింపుల్. సో దట్ వాజ్ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్, యాంకర్ అండ్ బ్రాకెట్లో అప్కమింగ్ యాక్టర్ సాకేత్. అది మీరు ఎడిటింగ్లో తీసేయండి. ఎడిటింగ్లో తీయకండి. నేను వీళ్ళకి చెప్పట్లే, ఆడియన్స్ మీ మైండ్ ఎడిటింగ్లో తీసేయండి. అది తీసేయరు ఆడియన్స్ కూడా, ఎందుకంటే అందరూ బెల్ ఐకాన్ నొక్కి మరీ ఉన్నారని ఇప్పుడే చెప్పారు మీరు. కాబట్టి ఇది కూడా రెడ్ స్కెచ్ పెన్తో అండర్లైన్ చేసుకోండి అని ఇక్కడ దీక్ష చెప్తుంది. సో డెఫినెట్గా ఆవిడకే ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి మీరు ఆవిడ మాటని కన్సిడర్ చేసి నా మాటని మాత్రం ఎడిటింగ్లో తీసేయండి. So that was Saket. Thank you so much and all the very best. Congratulations for you for future upcoming direction department in music. Thank you. అందుకే కొంచెం గ్యాప్ ఇచ్చేదా, గ్యాప్ అని అక్కడ షర్ట్ మీద ఆల్రెడీ. సో అందుకే కాస్త గ్యాప్ ఇచ్చి థంబ్నెయిల్ రెడీ చేసుకుంటారు మిగతా వాళ్ళు. మీకు అర్థం కావట్లేదు, త్వరలో డైరెక్షన్ చేయబోతున్న సాకేత్ అని 2 ఇచ్చారు ఈరోజు. మీరు దిగిపోవచ్చు. ఎవరికి లైఫ్లో ఎప్పుడెక్కడ యూటర్న్ వస్తుందో తెలియదు. అది ఉంది కానీ ప్రస్తుతానికి లేదు నాకు ఆ టర్న్. నేను స్ట్రైట్ హైవే మీద వెళ్తున్నా. హైవే అప్పుడప్పుడు హైవేస్ కూడా క్లోజ్ చేస్తారండి, టోల్ గేట్స్ దగ్గర నుంచి పక్కన డైవర్షన్ తీసుకోమని. వీడితో మాట్లాడడం కష్టం అండి. కాస్త గట్టిగా. నాకు పాట వినిపిస్తుంది మీది కానీ నాకు మాట వినిపట్లేదు. కాస్త గట్టిగా ప్లీజ్. మీ వాచ్ సౌండ్ అనిపిస్తుంది ఇప్పుడు. ఓకే, 3, 2, 1 గో. ఇప్పుడు చాలా మంచి యాంకర్. మీరు అందరూ ఈవిడ్ని ఫాలో అవ్వండి. ఐ డ్రీమ్ని ఎలా అయినా ఫాలో అవుతున్నారు కాబట్టి ఈవిని ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు మీరు. సో చాలా చాలా మంచి యాంకర్. ఈవిడ అంటారు, యాంకర్ ఈవిడ అని కొడతారు వాళ్ళు ఇన్స్టాగ్రామ్. ఓకే, దీక్ష గారు చాలా మంచి యాంకర్. దీక్ష కాదు, దీక్ష సిద్ గారు చాలా మంచి యాంకర్. సో మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. నెక్స్ట్ డెఫినెట్గా యాక్టింగ్కి వచ్చేస్తారు అన్న విషయం నాకు అర్థమైపోయింది. సో స్టే ట్యూన్ టు ఐ డ్రీమ్స్. దట్ వాజ్ సాకేత్. థ్యాంక్ యూ. వస్తాడు, ఆకాశాన్ని చింపుకుంటూ వస్తాడు, నేలను పగలగొట్టుకుంటూ వస్తాడు. ఎవడు?
మన తర్వాత మన పిల్లల్ని చూసుకోవడానికి వీళ్ళకొక అన్నయ్య కావాలండి. అచ్చం మీ పోలికలతో వీళ్ళకొక అన్నయ్యని కందామండి. వీళ్ళు నా భార్యలు, వాళ్ళు నా తమ్ముళ్ళు.